నమస్తే. ఎలా ఉన్నారండి? అందరూను బాగున్నారా? ఇవాళ నేను రాజమండ్రిలో ఉన్నానండి. మా ఇంట్లోనూ సంక్రాంతి సంబరాలు అందరి ఇంట్లోనూ బాగా జరిగినాయా? ఇవాళ బటర్ పన్నీర్ మసాలా చేసుకుందామండి. మా మేనల్లుడు దానికి చాలా ఫేవరెట్, తనకు కావాలంట. అది చేస్తున్నాను. దాని ప్రిపరేషన్ ఎలాగా అనేది ఒకసారి మనం నెయ్యి వేసుకుందాం. కడాయిలోను యాలక్కాయ, పలావాకు ముందుగా వేసుకోవాలి. పచ్చిమిరకాయ వేసుకుందాం. 2 ఉల్లిపాయలు, మీడియం సైజ్ ఉల్లిపాయలు 2, 1 కేజీ టమాటా ముక్కలండి. టమాటా ముక్కలు బాగా వేగాలండి, అంటే మెత్తగా అయిపోవాలి. అయిపోయాక దీంట్లో 50 గ్రాములు నేను కాజు వేస్తున్నాను. జీడిపప్పు 50 గ్రాములు నేను వేస్తున్నాను. మీరు ఇంకొంచెం తక్కువ వేసుకున్నా పర్వాలేదు. తక్కువ అంటే మరీ తక్కువ అయితే అసలు బాగోదండి, చూసి వేసుకోండి. ఇది 200 గ్రాముల పన్నీర్ అండి. ఇది నేను క్యూబ్స్ కింద కట్ చేసి నేను వామ్ వాటర్లో వేసేస్తున్నాను. మీరు కూడా క్యూబ్స్ కింద కట్ చేసి వామ్ వాటర్లో వేసుకోండి. ఎందుకంటే మనం కర్రీలో వేసేటప్పుడు సాఫ్ట్ అయిపోతుంది. మనం బటర్ పన్నీర్ మసాలాకి ఎప్పుడు పన్నీర్ ఫ్రై చేసి మటుకు అసలు వేయకూడదు. అది వేస్తే టేస్ట్ అసలు బాగుంటుంది. 50 గ్రాములు జీడిపప్పు అండి, అది కూడా మనం దీంట్లో వేసేసుకుందాం. 1 స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, స్పూన్ కారం, స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పౌడర్, 4 టీ స్పూన్లు అండి. దీంట్లోనే కొంచెం బటర్ వేసుకుందాం. ఇప్పుడు ఇదంతా కలిపేసి మిక్స్ చేసేసుకుందాం. మనం కలిపేసుకున్నాం కదండి. బటర్ కరగకపోయినా పర్వాలేదు. ఇది మనం ఇప్పుడు దీంట్లో వేసేస్తాం. వేసుకున్నామండి. వాటర్ వేసుకొని కొంచెం బాగా కలుపుకొని ఈ వాటర్ కూడా దీంట్లో వేసేసుకున్నాం. సాల్ట్ కూడా వేసేసుకుందాం. ఇది ఇప్పుడు అయిపోయిందండి. మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లగా అయ్యాక మనం మిక్సీ బాగా మెత్తగా పేస్ట్ చేసేసుకున్నాం. ఇది పేస్ట్ అయ్యి ఇది చల్లగా అయినంత లోపలను మళ్ళీ వేరేగా ఇంకొంచెం ఒకసారి అవి కూడా మనం ట్రై చేయాలి. అది ఎలాగో కూడా చేసి ఇప్పుడు దీంట్లోనూ బటర్ వేసుకుందాం. బటర్ కొంచెం ఎక్కువ వేసుకోండి. బటర్ దగ్గర చూసి వేయకండి. బటర్ ఎంత బాగా వేస్తే అంత మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. 1 ఉల్లిపాయ, మీడియం సైజ్ ఉల్లిపాయ తరుక్కున్నాను, అది వేసుకుందాం. 1 స్పూన్ కారం చేసుకున్నాను. ఆ టమాటా, ఇందాక మనం ఆనియన్ తర్వాత టమాటా కాజు ఇవన్నీ మనం కలుపుకొని ఫ్రై చేసుకున్నాం కదండి, దాని పేస్ట్ ఇది. ఇప్పుడు పేస్ట్ అంతా దీంట్లో వేసేసుకుందామండి. దీంట్లోనే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుందాము. బాగా చిక్కగా అయిపోతుంది. మీరు వాటర్ కొంచెం ఎక్కువే వేసుకోండి. దీంట్లో మనం కస్తూరి మేతి వేసేసుకుందాం. కస్తూరి మేతి వేసేసుకొని మీరు ఆప్షనల్ అండి, కావాలి అంటే కొంచెం పంచదార 1 టేబుల్ స్పూన్ పంచదార వేసుకోవచ్చు, లేకపోతే వేయకపోయినా అది మీ ఇష్టం. నేనైతే వేస్తున్నాను, 1/2 టీ స్పూన్ నేను పంచదార వేస్తున్నాను దీంట్లో. ఓకే, కట్ చేసి పెట్టుకున్నాం కదండి పన్నీర్ క్యూబ్స్. ఇవన్నీ ఇప్పుడు మనం కర్రీలో వేసేసుకుందాం. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకుందామండి ఒక 5 మినిట్స్.
5 మినిట్స్లో ఇది అయిపోతుంది. తర్వాత తీసి కొత్తిమీర వేసి మనం గార్నిష్ చేసుకొని రోటీలో సర్వ్ చేసుకొని తినడమే. బటర్ పన్నీర్ మసాలా రెడీ అయిపోయిందండి. ఇది ఒకసారి మీరు దీంట్లో నేను కొంచెం క్రీమ్ వేశాను, అలాగే కొత్తిమీర కూడా వేశాను. ఇది మా మేనల్లుడు ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తాడు. సారీ సూపర్ ఉంది, చాలా బాగుంది. మా పుప్పి చెప్పినట్టు చేసుకుంటే మీరు అందరూ టేస్ట్ పన్నీర్ బటర్ మసాలా చేసుకోవచ్చు. ఇప్పుడు దాకా నేను తిన్న రెస్టారెంట్స్ లో అన్నిటికన్నా చాలా బాగుంది. నా వీడియోస్ అన్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, మర్చిపోవద్దు. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి.